హాయ్ హాయ్ అమ్మా. హాయ్ మేడం. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో పరిపాలన ఎలా చేస్తుందంటారు? బాగా చేస్తారు మేడం. ఎందుకంటే ఆల్రెడీ చేసిన ముఖ్యమంత్రి గారు మనకి రాష్ట్రం విభజన అయినప్పుడు 2014లో 19 వరకు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారనేది ప్రజలందరూ కూడా చూశారు. అట్లాగే రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉందనేది కూడా అందరూ చూశారు. ఒక వ్యాపారస్తులు కానీ, చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ, కాంట్రాక్ట్ వర్క్ చేసేవాళ్ళు కానీ, బిల్డర్స్ కానీ, 1, 2 అని కాదు, అనేక రంగాలలో ఉన్న వాళ్ళందరూ కూడా మన అనుభవం కలిగిన నాయకుడు మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 14, 19లో ఎలాంటి ప్రభుత్వాన్ని నడిపారు అభివృద్ధికరంగా, అంతకంటే ఇంకా మెరుగ్గా అని ఎందుకు చెప్తున్నామంటే 2019 నుంచి 2024 వరకు ఎలాంటి దుష్ట పరిపాలన చూసామనేది యావత్తు రాష్ట్రం అంతా కూడా మొన్న మెజార్టీ ఇవ్వడంలోనే తెలిసిపోయింది తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా సైలెంట్గా ఉండి ఒక్కసారిగా తీసి చంపకబట్టి కొట్టారు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని. ఒక దుర్మార్గమైన పరిపాలన, ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరిగితే నోరు విప్పలేని పరిస్థితి తల్లిదండ్రులు. ఎందుకంటే నోరు విప్పితే వాళ్ళ మీద ఏదో ఒక అడ్డమైన కేసు పెట్టేది, వాళ్ళని జైలుకి పంపించేది. భయభ్రాంతికరమైన వాతావరణాన్ని ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాం. ఈ రోజు నుంచి ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? చాలా సంతోషం. ఎందుకంటే మాలాంటి పేద కుటుంబాలు కూడా ఈరోజు ఇల్లు కట్టుకోవాలంటే నిజంగా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొదుపు సంఘాల గ్రూపులకి అప్పచెప్పి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి గ్రూపుల వారీగా అని చెప్పనని ఇసుకని మహిళలకు అప్పచెప్పిన పరిస్థితిని చూసాం. అప్పుడు ఉచితంగానే ఇసుక అందే విధంగా ఈరోజు అదే విధానం తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇసుకని ఒక వ్యాపార సంస్థగా తీసుకొచ్చారు. ఎంత రేటు ఉండేది అప్పుడు? అప్పుడు ఏంది మేడం, 16,000, 10,000, 15,000, 20,000 ఆ రకంగా ఇంకా పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. ఈరోజు అంటే అప్పుడు ఇసుక మాఫియా ఇసుక మాఫియా లోళ్ళు ట్రాక్టర్లు దొంగతనంగా వెళ్ళేటి, లారీలు దొంగతనంగా వెళ్ళేటి. మేము నెల్లూరు వాసులమండి. మా పెన్నా నది దగ్గరకు వచ్చి చూస్తే సొరంగ మార్గాల్లాగా తవ్వేశారు ఇసుకని. ఏమని అడిగితే వాళ్ళ మీద కేసులు, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం, వాళ్ళని ఏదో ఒక అడ్డమైన కేసుల్లో ఇరికించటం, ఇలాగా మాఫియాని తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇసుక విషయంలో. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు ప్రజల కష్టాల్లో నుంచి వచ్చారు, ప్రజల కష్టాలను గుర్తిస్తున్నారు, ప్రజాపక్షంగా నిలబడుతున్నారు. ఏదైతే ఈరోజు ఆడబిడ్డలకు కూడా ఒక ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్క చెల్లెళ్ళకి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతోమంది ఆడపిల్లలు అభాగ్యులు, ఎంతోమంది వాళ్ళ జీవితాలను నాశనం చేస్తే జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళు కానీ వాళ్ళ బూతుల సిబ్బంది కానీ వెళ్ళి పరామర్శించిన పరిస్థితి లేదు. ప్రతి ఆడపిల్ల ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళి మీకు నేనున్నానమ్మా, మీ కుటుంబాలకి న్యాయం జరగటానికే నేను వచ్చాను అని చెప్పనని పోరాటం చేసింది మనం చూసాం. అందుకని ఈరోజు ఆడబడుచులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ప్రతి ఇంటికి ఒక అన్నదమ్ముడిగా, ఒక పెద్ద తలకాయగా ఫీల్ అవుతున్నారు. అమరావతి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందంటారు? చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎందుకంటే ఈ దుర్మార్గుడి చేతిలో ఈ 5 సంవత్సరాలు భూస్థాపితం అయిపోయింది అమరావతి. అదే చంద్రబాబు నాయుడు గారు కానీ ఉండుంటే ఇప్పుడు ఎంతోమంది యువతకి భవిష్యత్తు ఉండేది, చాలామంది మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుండేవాళ్ళు, విద్యా ఉద్యోగాలలో ఎంతో అభివృద్ధి ఉండేది. బయట ఎక్కడో ఉద్యోగాలు అంటే మన ఆంధ్ర వాళ్ళు ఇతర దేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తూ 30,000, 40,000కి భార్యాబిడ్డలను వదిలేసిపోయి విదేశాల్లో బతుకుతున్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి వాళ్ళ భవిష్యత్తును నిలబెట్టుండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఒక సైకో, ఆ సైకో ఏమని వచ్చాడంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను రాజశేఖర్ బిడ్డని అని అమ్మ చేత, చెల్లి చేత, అందరి చేత చెప్పించుకొని అధికారంలోకి వచ్చాడు. జనమంతా కూడా సరే యువనాయకుడు కదా చూద్దాంలే ఒక ఛాన్సు అని చెప్పని వాళ్ళు పాపం పట్టం కట్టారు. మేమందరం కూడా ఆ రోజు వేసాం. కానీ ఏం చేశాడు, మా నెత్తిన మట్టి పోసి
ఈ రకంగా మమ్మల్ని హింసలకు గురి చేశాడు కాబట్టి అటువంటి సైకో ముఖ్యమంత్రిని పారదోలటానికి రాష్ట్ర వ్యాప్త ప్రజానీకం ఒక్కటై కోసాలతో కూడా కుదిలించేసి 11 సీట్లకు పరిమితం చేసి ఈరోజు ప్రతిపక్షంలో కూడా నిలబడలేని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరు ఎలాంటి పరిపాలన ఇస్తున్నారో చూస్తారన్నీ. ప్రజా జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డికి ఆ 11 సీట్లు కూడా ఎందుకు వచ్చాయి అనంటే బుద్ధి తెచ్చుకోవడానికి ఇచ్చారు ఆ 11 సీట్లు కూడా. ఎందుకంటే ఎర్రవేగుతున్నాడు కదా, వై నాట్ 175 అని చెప్పని. అందుకని చెప్పని ఒరే అహంకారి అలా కాదురా, నువ్వు బుద్ధి తెచ్చుకో, నువ్వు మాఫియావి, నువ్వు ఎన్నో కోట్ల రూపాయలను దొబ్బేసి, లక్షల కోట్ల రూపాయలు దొబ్బేసి నీ మీద అనేకమైన కేసులున్నా కానీ నీకు ఇంకా అహంకారం తగ్గట్లేదు అని చెప్పనని బుద్ధి చెప్పారు. ఇంతెందుకండి, ఇటీవల ఒక వారం రోజుల క్రితం మా నెల్లూరు సెంట్రల్ జైలుకి వచ్చాడు. ఆ సెంట్రల్ జైలుకి వచ్చి ఒక రౌడీ ఏంటంటే ఈవీఎంని పగలగొట్టిన రౌడీకి సపోర్ట్ చేయటానికి వచ్చాడు. ఎవడన్నా మాట్లాడతాడండి మాజీ ముఖ్యమంత్రి? ప్రజాపాలకుడు అయినప్పుడు, ఒక నాయకుడు అయినప్పుడు నీకు 11 సీట్లు ప్రజలు ఇస్తే నీకు బుద్ధి, కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్న నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయితే ఈవీఎంలు పగలగొడితే తప్పేంది అని ఒప్పుకుంటున్నారు. అంటే ఎంత రౌడీ పరిపాలన ఉందో చూడండి. అదే కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రతి ఇంటి ఆడబిడ్డకి మాన ప్రాణ రక్షణ ఉండేది కాదు. ప్రతి ఇంటి తలకాయ టెంకాయ బగులున్నట్టు బగులుండేది. ఇది ఖచ్చితం, గ్యారెంటీ. అందుకని ఏ దేవుడో మా యందుండి చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉండి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పటం, ఈరోజు ఈ విజయం అంతా కూడా మేము రాష్ట్ర ప్రజలకి అంకితం చేస్తున్నాం. వాళ్ళతో పాటు మేము సంతోషపడుతున్నాం. మేము కూడా ప్రశ్నించినందుకు మా మీద కూడా కేసులు పెట్టున్నారు. సామాన్యమైన మహిళలవి మా మీద కూడా కేసులు పెట్టున్నారు. ఈరోజు ఆ కేసుల నిమిత్తమే మేము లోకేష్ బాబు గారి దగ్గరికి ప్రజా దర్బార్లో కూడా మేము తెలియపరచడం జరిగింది. లోకేష్ బాబు గారు మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఆ కేసులన్నీ కూడా పరిశీలించి మాకు న్యాయం చేస్తానని చెప్పారు. ప్రతి ప్రజలకి, ప్రతి గడపకి ఈరోజు లోకేష్ బాబు గారి యువ నాయకత్వంలో సీనియర్ అయిన ఒక మంచి టెక్నాలజీ విజన్ కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో కష్టాలని చూస్తూ పేద కుటుంబంలో నుంచి వచ్చి ఒక కానిస్టేబుల్ తండ్రి, ఆ కుటుంబంలో నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తు, మహిళల భవిష్యత్తు, అందరి భవిష్యత్తు బాగుంటుందని చెప్పని కూటమి ద్వారా రాష్ట్ర అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పని మేము గర్వంగా తెలియజేసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.